మొన్న ఎగ్జామ్ రాసిన మామ 2 మార్కులతోటి జాబ్ మిస్ అయిందిరా. ఎంత ట్రై చేసినా జాబ్ దొరకట్లేదురా. నాది కూడా సేమ్ సిచ్యువేషన్ మామ. నాది కూడా 2 మార్కులతో ఎగ్జామ్. ఎట్లారా మామ, ఏం అర్థమైతే లేదు. ఏమోరా మామ, నాకు కూడా ఏం అర్థమవుతుంది. ఏమైందిరా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఈడ కూర్చున్నారేం రా? ఏం లేదురా మామ, మొన్న 2 మార్కులతోటి జాబ్ మిస్ అయింది. అదే బాధలు ఉన్నా. ఏ లైట్ తీసుకో మామ, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, వస్తుంది. అరే ఏమైందిరా శ్రీనాథ్, నువ్వు కూడా అదోలా కూర్చున్నావు? నాది కూడా సేమ్ సిచ్యువేషన్. అరే రాసిన వాళ్ళందరూ జాబ్లు వస్తాయారా? ఇది కాకుండా ఇంకోటి ఏమైనా జాబ్స్ చూడురా, లేకుంటే బిజినెస్ స్టార్ట్ చేయరా. ఏం జాబో ఏమో పోరా, చిన్నప్పటి నుంచి చదువు చదువుకుంటూనే ఉన్నా. నాకు బిజినెస్ చేద్దామంటే ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఎట్లా బిజినెస్ చేయాలరా? అరే మేమిద్దరం కూడా మీలానే బాధపడ్డాం రా ఇలా కూర్చొని. ఇప్పుడు మేము సెటిల్ కాలే. ఓకేరా, మరి మీరు ఎలా సెటిల్ అయ్యారా? మాకు చెప్తే మేము కూడా అవుతాం కదరా. అరే మీరు వింటా అంటే ఒకటి చెప్తారా? చెప్పురా. మన సిద్దిపేటలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆర్సిటీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉందిరా. దాంట్లోనే మేము ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నేర్చుకున్నాం రా. మేము నేర్చుకున్న తర్వాత మంచిగా మా అంతా మేము సెటిల్ అయినాం. మాకంటూ ఒక ఫోటో స్టూడియో పెట్టుకున్నాం రా. అవునారా? అందులో ఒక ఫోటోగ్రాఫ్ ఒకటే కోరుతున్నారా? ఇంకేం లేవా? అరే మీరు నేర్చుకుంటా అంటే ఇంకా అందులో చాలా ఉన్నాయిరా. ఒక ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది కాకుండా మన బాయ్స్ చాలా ఉన్నాయిరా. సీసీటీవీ మెకానిక్ కావచ్చు, మన హౌస్ వైరింగ్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయిరా ఇలాంటివి. అరే మన బాయ్స్కే కాదు, గర్ల్స్ కూడా ఉన్నాయి. గర్ల్స్కి వచ్చేసి టైలరింగ్, బ్యూటిషియన్, ఇంకా మగ్గం వర్క్, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. అరే మనం సెటిల్ అవ్వడమే కాదు, మన ఇంట్లో ఉన్న అక్క చెల్లెలను కూడా సెటిల్ చేయొచ్చురా ఈ కోర్స్ నేర్చుకొని. అవునారా? మన సిద్దిపేటలో ఇంత మంచి ఇన్స్టిట్యూట్ ఉందారా? అరే మన సిద్దిపేటలో ఒక్కటే కాదురా, మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఉందిరా ఈ ఇన్స్టిట్యూట్. ఇదంతా మంచిగా ఉన్నది కానీ ఫీజు ఏమైనా ఉంటుందా? అరే అంతా ఫ్రీ మామ, ట్రైనింగ్ ప్లస్ హాస్టల్ కూడా అన్ని ఫ్రీ మామ అక్కడ. ఓకేరా మామ, మాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ రా. మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా జాయిన్ అవుతాం. సరేరా, రేపు పొద్దున్న రెడీ గారి, రేపు పొద్దున్న వెళ్ళి జాయిన్ అవుదాం. ఓకేరా, రేపు జాయిన్ అవుదాం. ఓకే. ఏంద్రా ఇంత పెద్ద ఉంది? అరే ఇంకా లోపల మంచిగా ఉంటుందిరా, ఇదేం తీసినావురా? లోపల మంచిగా ఉన్నది, ఇంకా మస్తు నేర్పిస్తారు ఇంకా మంచిగా. అరే ఇది ప్రైవేట్ దా గవర్నమెంట్ దా? ఇంత మంచిగా ఉన్నాయి కదా, పైసలు అటెంప్ట్ వస్తుంది. అరే గవర్నమెంట్ రా, నువ్వు ఇదేం చూసినావు? లోపల చూడు, ఇంకా మస్తు ఉంటది. అరే ముందు లోపల పోదాం పారా. హలో అమ్మా, చెప్పినా కదా నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆర్సిటీకి జాయిన్ కానీ వచ్చినా అని. అయ్యో ఎప్పుడమ్మా? ట్యాబ్లెట్ ఏమన్నా ఏ పేరు? అవునా, సరే సరే నేను వస్తున్నా. సరే ఓకే. ఏమైందిరా? ఏ అమ్మ, ఇది చెల్లెకి ఫీవర్ వచ్చిందంటారా? ట్యాబ్లెట్ ఇస్తే తగ్గట్లేదంటే హాస్పిటల్ కంటే తీసుకెళ్తా కొద్దిగా అర్జెంట్. సరేనా? సరే మనల్ని జాయిన్ కమ్మని చెప్పారు, నేను వెళ్తా. సరేనా? రేపు జాయిన్ అవుతాను. ఓకేనా? ఓకే ఓకే. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? హాయ్ పరశురాములు, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నా, మీరు బాగున్నారా? రండి కూర్చోండి. ఓకే, ఇంకా పరశురాములు విషయాలు ఏమిటి? స్టూడియో బాగా రన్ అవుతుందా? బిజినెస్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది సార్. ఇంకా చెప్పండి. ఇంకేముంది సార్, మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆర్సిటీ సిద్దిపేట పుణ్యమా అని చెప్పి దీంట్లో మేము ఇద్దరం ఫోటోగ్రఫీ కోచింగ్ తీసుకున్న తర్వాత మాకంటూ మేము సొంత ఒక ఫోటో స్టూడియో పెట్టుకున్నాం సార్. ఓకే, లైఫ్ బాగుంది సార్ ఇప్పుడు. ఓకే, చాలా సంతోషం మీరు జీవితంలో స్థిరపడ్డందుకు ఆర్సిటీ ద్వారా. మరి ఇతను ఎవరు? ఇతను మా ఫ్రెండే సార్.
మేము సెటిల్ అయినట్టే ఇతన్ని కూడా సెటిల్ చేయడానికి మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయడానికి వచ్చినాం. ఓకే పరశురాములు, మరి ఇతను ఏ కోర్సులో జాయిన్ చేద్దామని తీసుకొని వచ్చినాం? సార్ మేము నేర్చుకున్నట్టే ఫోటోగ్రఫీ పైన ఇతనికి కూడా ఇంట్రెస్ట్ ఉందంట. మన గ్రూప్ లో పెట్టారు కదా సార్ మీరు, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని, అందుకనే ఇతన్ని తీసుకొని వచ్చిన సార్. ఓకే, ఇక్కడ ఉంది ఫామ్, ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి నాకు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. 2 రోజుల తర్వాత బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? రైట్. ఓకే సార్. రైట్. అరే హాయ్రా మామ. హాయ్రా, ఎటు వచ్చినావు ఇటు? ఇది ఆర్సెట్ లో జాయిన్ అయిదామని వచ్చిన. నేను కూడా ఇందులో జాయిన్ అయిదామని వచ్చా. అవునా, మా ఫ్రెండ్స్ చెప్పారా ఇందులోనే జాయిన్ అయ్యారు, మంచిగా సెటిల్ అయ్యారు ఫోటోగ్రఫీలో. నేను కూడా ఫోటోగ్రఫీ నేర్చుకున్నామని వచ్చిన. నువ్వు ఎలా? నేను కూడా ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి వచ్చిన. అవునా, పద మరి జాయిన్ అయిదాం. ఇన్స్టిట్యూట్ చూస్తే పెద్దనే ఉన్నట్టుంది మరి. అరే మంచిగా ఉందిరా, మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి మంచి మంచి వాళ్ళ మంచి మంచి ప్రోగ్రాలు చేసుకుంటారు, మంచిగా సెటిల్ అయిపోయింది వాళ్ళ లైఫ్. అవునా? నేను కూడా సెటిల్ అయిదామని వచ్చిన. సరే మరి జాయిన్ అయిదాం. ఇన్స్టిట్యూట్ మంచిగా పెద్దనే ఉన్నట్టున్నది కదా. నిజంగా చాలా మంచిగా ఉందంట, మా ఫ్రెండ్ గాడు అన్నాడు. వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు. నాకు తెలిస్తే నేను ఎప్పుడూ వస్తుంటే. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ బాబు, చెప్పండి. సార్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నేర్పిస్తున్నారని జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఓకే, ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఒక 2 days లో స్టార్ట్ అవుతుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది కనుక ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. మీకు ఇంటిమేషన్ ఇస్తాం, వచ్చి డైరెక్ట్ జాయిన్ కావండి. 30 రోజుల కోర్స్ ఉంటుంది, పొద్దున 9:30 to 5:30. ఇక్కడే నేర్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు ఉండి పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా నేర్పడం మా బాధ్యత. మీరు వచ్చి మంచి నిర్ణయం తీసుకొని ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. ఓకే. ఓకే బాబు, 2 days లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, వచ్చి జాయిన్ కాండి. ఓకే సార్. ఓకే. అరే మామా, హాయ్ మామ. ఏమేమో చెప్పకుండానే వచ్చినావు కదా, చెప్తే కలిసి వద్దాం కదా. సరే సరే, హాస్టల్ బ్యాగ్ పెట్టుకుంటాం. మా అమ్మ ఇదేరా మన హాస్టల్. అరే మామకి ఇంత మంచిగా ఉంది కదా హాస్టల్. ఇదేదో ముందే చెప్తే మొన్న ఈతడే వద్దు కదరా. ఇగో ఇది నా బెడ్, ఆ బెడ్ లో నువ్వు ఉందా, ఖాళీ ఉంది. అరే మామ, ఇంత మంచి బెడ్షీట్లు ఇంత మంచి యూనిఫామ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదురా. చాలా బాగుందిరా ఇన్స్టిట్యూట్. అవును మామ, చాలా బాగుంది మామ. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు కత్రపాక వెంకటేష్. నేను మీకు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ట్రైనర్గా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినాను. సో మీరందరూ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నేర్చుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. సో ముందుగా మీ పేరు అండ్ మీ వివరాలు చెప్పండి, దాని తర్వాత కోర్స్ నేను స్టార్ట్ చేస్తాను. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోర్స్ నేను తర్వాత స్టార్ట్ చేస్తాను, ఓకేనా? రైట్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజుబాబు. నేను బంజర్పల్లి నుంచి వచ్చాను. నేను నాకు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి వచ్చాను. ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్
ఎందుకు రాజేష్ భయపడుతున్నావు? నేను కూడా మీ స్థాయి నుంచి వచ్చినవనే. నేను కూడా మా కరీంనగర్లో ఇదే ఆర్సిటీలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ట్రైనింగ్ తీసుకున్నాను. మళ్ళీ నేను ఇదే ఆర్సిటీలో మీకు ఫోటోగ్రఫీ అండ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినాను. సో మీరు ఎప్పుడైనా భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. అవునా సార్, మీరు కూడా ఆర్సిటీలో నేర్చుకున్నారా? కొంచెం మీ స్టోరీ కూడా ఒకసారి చెప్తారా సార్? మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవును బాబు, నాకు కూడా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ మీలాగానే ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు నేను ఒక న్యూస్ పేపర్లో చూసి మా కరీంనగర్లో ఆర్సిటీలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ 31 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 3 to 6 months ఫీల్డ్ మీద వర్క్ చేసి తర్వాత నాకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత నాకు నేను సొంతంగా ఫోటో స్టూడియో స్థాపించుకొని అలా నేను స్థిరపడ్డాను. మళ్ళీ నాకు ఇదే ఆర్సిటీలో ట్రైనర్గా అవకాశం వచ్చింది. సో ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకొని ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. సో మీరందరూ కూడా మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోర్సులో కెమెరాస్ గురించి మీకు ముందుగా పరిచయం చేస్తాను. వెయిట్, తల కొంచెం కింది కానీ కొంచెం వెయిట్. స్మైల్. అదైతుంది ఫోకస్. స్మైల్ స్మైల్. ఓకే బ్రో, సూపర్ చేసినావు. థ్యాంక్ యూ బ్రో. అరే అది చూసినావా? అరే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది కాకుండా ఇక్కడ డైరెక్షన్ కూడా నేర్పుతున్నట్టున్నారా? మన వాళ్ళు ఏదో చేస్తారు, షార్ట్ ఫిల్మ్ మీద చేస్తారు. చూసినావా? సరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం మనం వెళ్దాం పదా. సరేరా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే. నిజంగా ఇంత మంచిగా ఉందిరా ఇన్స్టిట్యూట్. ఇంత మంచి ఇన్స్టిట్యూట్ సిద్దిపేటలో ఉందని తెలియలేదు మనకు. బాగానే పరిచయం చెప్పింది నిజమేరా.
ఇంత మంచిగా ఫుడ్ పెట్టి అన్ని ఫ్రీగా ఇచ్చి టీ అని బిస్కెట్స్ అని స్నాక్స్ అని అన్ని కోర్సులు చాలా మంచిగా ఉన్నాయి, చాలా ఫ్రీ కోచింగ్, మళ్ళీ గవర్నమెంట్ తరపున ఉందని తెలియదు మనకు. అవునరా మామ, ఎప్పుడో జాయిన్ అయినా మనం ఇంతసేపు టైం అంతా వేస్ట్ చేసినాం. నిజం రా, ఇక నా ఫొటోస్ చూడు, మంచి మంచి ఫొటోస్ తీసిన, మంచి అవగాహన వచ్చింది ఇక ఫొటోస్ మీద. బేసిక్స్ కూడా తెలియదు నాకు ఫస్ట్. నా వీడియో చూడు మామ, నేను ఫోటోలు తీస్తాను మామ, నువ్వు వీడియో ఒకసారి ఇరా, నేను అది ట్రై చేస్తాను. ఓకే. అరే మన వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి వాళ్ళని చూద్దాం పారా, ఏం చేస్తారో. ఏ అరే వీళ్ళు మనల అని అనిపిస్తున్నారా? అవునా? అరే బాబు, అరే అన్న, అంత మంచిదేనా? అంత మంచి ఏం చేస్తారు? అంత మంచిదేనా? ఏం లేదు. మొత్తం 4 సార్లు నేర్పిస్తాను. అరే ఈ రోజు ఏమేమి ఫోటోలు దింపినవురా మరి? ఏ బాగానే దింపినావు కదరా పోర్ట్రేట్స్, నీకు అన్ని అర్థమైనా సెట్టింగ్స్? మొత్తం అన్న మనోడు బాగా ఇస్తున్నా అన్న ఫోటోస్. ఏం పేరు బ్రో? అరవింద్ బ్రో నా పేరు. అవునా, మా ఫ్రెండ్. ఓకే సెట్టింగ్స్ అపాచర్, ఇది ఓకే ఇది ఐఎస్ఓ, ఏమో షట్టర్ స్పీడ్, ఇంకేమో డబ్ల్యూ. ఓకే, బాగానే దింపుతున్నావా? అర్థమయ్యేటట్టు పర్ఫెక్ట్ అయింది బ్రో, కొంచెం బాగా ఓకే, ఇస్తున్నా. ఓకే బ్రో. అరే బాబు నువ్వేం తీసినావు రా ఇలా? ఇక సార్ మార్నింగ్ సెట్టింగ్స్ చెప్పిండే, షటర్, గెయిన్, డబ్ల్యూబీ ఇవన్నీ చేసుకుంటూ స్లో మోషన్ వీడియోస్ తీసిన. ఇక మనని స్లో మోషన్ వీడియో తీసిన వాక్. అవును బ్రో, ఇంతకుముందు మస్తు తీసిండు మనోడు. ఇవన్న దాకా నేను వాక్ వచ్చిన ఒకటి తీసిండు, స్లో మోషన్ తీసిండు, నార్మల్ మన ఇన్స్టిట్యూట్ కూడా వీడియో తీసిండు. మా ఫ్రెండే, మంచిగా అప్డేట్ అయినావు మనడే. బ్రో. రాజేందర్. అవునా, మంచిగా అప్డేట్ అయినావు. ఓకే రా మామ, మంచిగా నేర్చుకోండి, మేము వెళ్ళొస్తాం. ఓకే మామ, మేము మంచిగా నేర్చుకొని మీ దగ్గర కూడా వర్క్కి వస్తాం. మీ దగ్గర కొంచెం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మెల్లగా మేము స్టూడియో పెట్టుకుంటాం. ఓకేనా? అవునరా మామ, బాబు గారు చెప్పినట్టు మేము కూడా వచ్చి నీ దగ్గర నేర్చుకున్న తర్వాత స్టూడియో పెట్టుకుంటాం. థ్యాంక్స్ రా మామ. ఇంతకన్నా సంతోషం ఏముందిరా మామ, మీరు సెటిల్ కావాలనే కదరా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసింది. ఓకేరా మామ, కోర్స్ మొత్తం నేర్చుకోండి మంచిగా. మీరు బయటకు వచ్చిన తర్వాత మా దగ్గర ఇంకా ఫీల్డ్ మీద ఇంకా కొంచెం డెవలప్ అయ్యారు, వర్క్ స్కిల్స్. దాని తర్వాత మీకంటూ ఒక సొంత ఫోటో స్టూడియో పెట్టుకుందరు. ఓకే మరి మేము వెళ్ళొస్తాం. ఓకే, రైట్. బాయ్. హాయిరా మామ. అరే హాయ్ రా. బాగా బాగున్నావురా? రండి మామ, కూర్చో. ఇంకేంట్రా, మన యూనియన్ ఆర్సిటీ సిద్దిపేటలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మంచి స్టూడియో పెట్టారు. అవునరా మామ, ఆర్సిటీ పుణ్యమా అని అందులో ట్రైనింగ్ తీసుకొని మేము కూడా మీ లెక్క స్టూడియో పెట్టుకున్నాం రా. సంతోషం రా మామ, మీరు మేము మంచిగా ఆర్సిటీలో ట్రైనింగ్ తీసుకొని మంచిగా సెటిల్ అయిపోయినాం రా. అవునరా మామ, సంతోషం. చూసారు కదా ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్ ఇద్దరం సెటిల్ అయినాం. మాలాగానే మీరు కూడా సెటిల్ కావాలని కోరుకుంటున్నాము. ఇది వచ్చేసి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకు ఇలాంటి అవకాశం అనేది చాలా గొప్పది. మన ఆర్సిటీలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అని కాకుండా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. మీకు ఇష్టమున్న కోర్సులు వచ్చి జాయిన్ అయ్యి మాలాగానే మీరు కూడా సెటిల్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ యూనియన్ ఆర్సిటీ సిద్దిపేట్. నేను సీసీటీవీ కోర్సు యూనియన్ ఆర్సిటీ ద్వారా నేర్చుకున్నాను. నేను యూనియన్ ఆర్సిటీ ద్వారా నేర్చుకొని మంచిగా నాది ఓన్ బిజినెస్ పెట్టాను. ఈ బిజినెస్ పెట్టుకొని నేను మంచిగా సెటిల్ అయ్యాను. నా ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువకులకు మంచి అవకాశం ఉన్నది, మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. జాయింట్స్కి సీసీటీవీ, రిఫ్రిజిరేటర్ ఏసీ, లేడీస్కి కూడా టైలరింగ్, బ్యూటిషియన్ కూడా, మగ్గం వర్క్ కూడా నేర్పిస్తారు ఈ యూనియన్ ఆర్సిటీలో. మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ యూనియన్ ఆర్సిటీ సిద్దిపేట్. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయాక నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యి నేను మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక కొన్ని రోజులు ఊరికే ఉన్నాను. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఆర్సిటీలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారని తెలిసింది. సో ఆర్సిటీకి వెళ్ళి తెలుసుకున్నాను. ఒక 2 months ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు.
2 మంత్స్ ట్రైనింగ్కి నేను ప్రిపేర్ అయ్యి ముస్తాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నేను ఆ సైడ్లో ట్రైనింగ్ తీసుకున్నాను. 2 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ కానీ సార్స్ కానీ అందరి కొంచెం ఏమన్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. సార్ వాళ్ళు బాగా చూసుకున్నారు. చెప్పడం కూడా ఫ్రీ అని కాకుండా చాలా బాగా చెప్తున్నారు. సో ఎవరైనా లేని వారైనా లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి వర్సిటీలో ఏ కోర్స్ నేర్చుకున్నా ఫ్రీయే కాబట్టి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. సో దాని ద్వారా నేర్చుకున్నాక ఖాళీగా ఉండలేక సార్ వాళ్ళకి నేను ఖాళీగా ఉంటున్నా అని చెప్తే కొంచెం నాకు లోన్ కూడా సార్ వాళ్ళే ఇప్పించారు. యూనియన్ బ్యాంక్ నుండి నాకు లోన్ ఇప్పించడం జరిగింది. యూనియన్ బ్యాంక్ నుండి లోన్ తీసుకున్న తర్వాత నేను ఈ బోటిక్ రన్ చేయడం జరుగుతుంది. ఈ బోటిక్కి 10 lakhs లోన్ తీసుకున్నాను. నారీశక్తి నుండి లోన్ ఇవ్వడం జరిగింది. నాకు అందరి సార్ సపోర్ట్తో నేను ఇప్పటి వరకు ఈ బోటిక్ని రన్ చేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన యూనియన్ బ్యాంక్ ఆర్సిటీకి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కోడూరు మీనా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న సమయంలో నాకు ఆర్సిటీలో వాట్సాప్ స్టేటస్ ద్వారా అందులో ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారని నాకు తెలుసుకున్నాను. తద్వారా నేను ఆర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్ నేను 2 ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తర్వాత నేను ఒక షాప్ ఎందుకు రన్ చేద్దామని అనుకున్నాను. అట్లాంటి క్రమంలో నేను ఆర్సిటీలోనే సార్ వాళ్ళను కలిసి సార్ నాకు లోన్ ప్రొవైడ్ చేయండి అని సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా నాకు నారీశక్తి స్కీమ్ ద్వారా 5 లక్షల లోన్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఒక ఓన్ షాప్ నేను రన్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకో 2కి నేను వర్క్ కల్పిస్తున్నాను. ట్రైనింగ్లో భాగంగా ఆ ట్రైనింగ్లో మాకు ఏ ఒక్క రూపాయి కూడా మాకు కాస్ట్ అయితే వాళ్ళు తీసుకోలేరు. అంతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరిగిపోయింది. ఫుడ్ ప్రొవైడ్ అయితే చాలా బాగా చేశారు. మాకు టీ, స్నాక్స్, లంచ్లో ఫుడ్ కూడా మాకు అన్ని బాగా అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. దీనికైతే మాలాంటి నిరుపేదలకైతే ఆర్సిటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. నాలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా మంది కూడా అనేక రకాల కోర్సులు ఉన్నాయి. అందులో మగ్గం వర్క్ కానీ, లేడీస్కి ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ, ఇంకా మగవాళ్ళకు కూడా రకరకాల కోర్సులు ఉన్నాయి. సో దాన్ని అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుందని కాకుండా మీరు ఒక వర్త్ అనుకొని మనకు ప్రతి ఒక్క రూపాయి అక్కడ కౌంటింగ్ ఉంటుంది. సో ఎవరు వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగంగా ఉన్నటువంటి యువతి యువకులందరికీ ఇందులో ఉన్న అన్ని ట్రైనింగ్స్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. యూనియన్ ఆర్సిటీ సిద్దిపేట్. అందరికీ నమస్కారం. నా పేరు రాత్లావత్ గేము నాయక్. యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట డైరెక్టర్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రాజబాబు శ్రీనాథ్ మాత్రమే కాదు, సిద్దిపేట జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ని అందిస్తుంది మన యూనియన్ ఆర్సిటీ. యూనియన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను 2015 కోటిలింగాల ఆలయ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 6,000 పైచిలకు గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు వారికి ఆసక్తి ఉన్న కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 3,500 పైచిలకు వ్యక్తులను సెటిల్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 800 వరకు మనము గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం షార్ట్ టర్మ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ను అందించడం. నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి వారిని ఎన్సివిటి ద్వారా అప్రూవ్డ్ చేయబడిన 64 కోర్సులు మరియు ఎంఓఆర్డి ద్వారా నిర్వహించబడే 6 కోర్సులు, మొత్తం 70 కోర్సులకు సంబంధించి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని సుశిక్షితులైన ఫ్యాకల్టీస్ చేత ఈ ట్రైనింగ్ను అందించడం జరుగుతుంది. అన్ని రంగాల్లో వారిని ప్రావీణ్యంలో ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లు బాధ్యత తీసుకుంటుంది మన యూనియన్ ఆర్సిటీ.
ఈ కోర్సులో భాగంగా వారికి ఉచిత హాస్టల్ సౌకర్యంతో పాటుగా యూనిఫామ్, తర్వాత ట్రైనింగ్ మెటీరియల్స్ను, ట్రైనింగ్ పూర్తయిన పిదప వారికి టూల్ కిట్ను కూడా అందజేయడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు పురుషులకు సంబంధించినవి. ఉదాహరణకు ఫోటోగ్రఫీ, సీసీటీవీ ఇన్స్టాలేషన్ మరియు రిపేరింగు, ద్విచక్ర వాహనాల రిపేరింగ్, హౌస్ వైరింగ్ మొదలగునవి. మహిళలకు సంబంధించినవి బ్యూటిషియన్ మేనేజ్మెంట్ కోర్సు, మగ్గం వర్క్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకింగ్ మొదలగు కోర్సులు ఉన్నాయి. అంతేకాకుండా రైతులకు పుట్టగొడుగుల పెంపకము, గొర్రెల పెంపకము మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని సిద్దిపేట జిల్లాకు చెందిన నిరుపేద గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని మేము కోరుకుంటున్నాము.